ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంద్ర అదితి జాతకాలత్తయ్యా. పెళ్లికి ముందే జాతకాలు చూపించి దోషాలేమైనా ఉంటే సరిచేయించుకుంటే మంచిది కదా అని. ఆ ఇంటికి అల్లుడు కావలసిన మీ కన్న కొడుకుని గాలికి వదిలేశారు. దారిని పోయేవాడిని తీసుకొచ్చి ఆ ఇంటికి అల్లుడిని చేయాలని తాపత్రయపడుతున్నారు. అమ్మా, ఇంద్ర కూడా ఈ ఇంటి కొడుకే అమ్మా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాడు మా పెద్ద కొడుకు. వాడి పెళ్లి చేయాల్సిన బాధ్యత మాకుంది. అంతగా పెళ్లి చేయాలనుకుంటే వాడికి గంతకు తగ్గ బొంతలాగా దేన్నో ఒకదాన్ని తీసుకొచ్చి చేయాలి కాని అదితినిచ్చి చేయడమేంట్రా? ఇంద్రని పెళ్లి చేసుకుంటారని అదితినే చెప్పింది కదత్తయ్యా. గౌతమ్ దక్కలేదని దాని మనసు విరిగి మతి చెడినట్టుంది. అయినా ఈ పెళ్లికి యామిని ఒప్పుకోదు కదా. యామిని నొప్పించే బాధ్యత అదితి తీసుకుందమ్మా. ఏం చూసుకుంటుంది? ఈ పెళ్లి వల్ల మళ్ళీ మన రెండు కుటుంబాల మధ్య గొడవలు జరగడం తప్ప వేరే ఏ ప్రయోజనం లేదు. అదితి సంతోషం కోసం తను ఏమడిగినా చేస్తామని మనందరం మాటిచ్చామమ్మా. ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అవునత్తయ్యా, ఒకసారి గౌతమ్ కారణంగా మనం మాట తప్పిన వాళ్ళమయ్యాం. మనం మళ్ళీ అదే తప్పు చేస్తే అదితి మనల్ని ఎప్పటికీ క్షమించదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఈ పెళ్లికి నువ్వు ఆశీర్వదించకపోయినా పర్లేదమ్మా. అడ్డంకులు మాత్రం వేయకు. రా సుభద్ర. రే అర్జున్, సుభద్ర, వెళ్ళండి వెళ్ళండి. నా మాట తప్పి ఆ ఇంద్రగాడు మళ్ళీ ఇంటికి ఎలా వస్తాడో, ఎలా పెళ్లి చేసుకుంటాడో నేను చూస్తాను. రెండు చేతులు చక్కగా పండాయమ్మా. నా పేరులో మాత్రమే బంగారం ఉంది, కానీ బాబుగారి మనసంతా బంగారం. నీకు దేవుళ్లాంటి భర్త వచ్చాడు, అందుకే చేతులు అంత ఎర్రగా పండాయి. రాజుగారు, నా మనసు బంగారమో కాదో తెలియదు గాని మీ మేనకోడలు మనిషే బంగారం. తన చేతుల్లో గోరింటాకు పండడం అంటే ఆ గోరింటాకుకే గౌరవం. ముసలి, ఒసే ముసలి, ఎక్కడున్నావు నువ్వు? పిలుస్తున్నాను కదా, రావే. ఏంటి అరుస్తున్నావు? చూడు, గోరింటాకు ఎంత బాగా పండిందో. నీ ముని మనవడు కూడా ఇలాగే పండంటి బిడ్డగా పుడతాడు. మరి గోరింటాకు పెట్టింది ఎవరనుకున్నావు? నేను పెట్టడం పండకపోవడమా? అవునే, నీ చల్లని చేతులతో ఏం చేసినా అంతా మంచిగా జరుగుతుంది. మా భానుమతి బంగారం. అబ్బబ్బబ్బబ్బా, వదలరా, నొప్పి పుడుతుంది. నేనేమన్నా చిన్నపిల్ల అనుకున్నావా? నువ్వు చిన్నపిల్లవే. నీ కోపం, నీ ప్రేమ అంతా చిన్నపిల్లలాగే ఉంటుంది. పొగిడింది చాలు, ఇది తిండి తిందా? ఇంకా లేదండి, తినాలి. ఇలాగే ఎప్పుడు నిజం చెప్పాలి. ఏయ్ బంగారాజు, టిఫిన్ రెడీ అమ్మగారు, మీరొస్తే వడ్డిస్తాను. నువ్వు రెడీ అయి రావే. నువ్వు రారా. వస్తున్నా. సూపర్. హలో బాబు. నమస్తే ఎస్ఐ గారు. నమస్తే అండి. మీరు సెల్లో పెట్టిన మావాడికి బెయిల్ తీసుకొచ్చాను. వాణ్ణి ఈవ్ టీజింగ్ కేసులో అరెస్ట్ చేశాం. కోర్టులో సబ్మిట్ చేయకుండా స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వొద్దని స్వయంగా మా డిఐజీ గారే చెప్పారు. అవునా?
ఆ డిఐజీ గారే ఫోన్ చేస్తున్నారు, ఫోన్ లిఫ్ట్ చేయండి. సార్, ఏంటయ్యా ఎవరిని అరెస్ట్ చేసావు కనుకోవా? వాళ్ళు ఈవ్ టీచర్స్ సార్. మీరు చెప్పినట్టే యాక్షన్ తీసుకున్నాను సార్. నేను చెప్తే మాత్రం నీ బుద్ధి ఏమైంది? ఎవరిని పడితే వాళ్ళని లోపలేస్తావా? వాళ్ళు ఎవరో ఏంటో కనుక్కోవా? ఆ సత్య సామాన్యమైన వ్యక్తి కాదు. తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నీకు? వెంటనే వాళ్ళని రిలీజ్ చేయి, లేదంటే నీ ఉద్యోగంతో పాటు నా జాబ్ కూడా పోతుంది. ఓకే సార్. అలాగే సార్. బెయిల్ పేపర్స్ ఇవ్వండి సార్. పదండి సార్. కానిస్టేబుల్, తాళాలు ఇవ్వయ్యా. సారీ సత్య గారు, మీరెవరో మాకు తెలియక తప్పు జరిగిపోయింది, ఏమనుకోకండి. బాబు, ఇక్కడ సైన్ చేయండి బాబు. ఏంటి బాబు ఇంత దాకా తెచ్చుకున్నావు? ముందే ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా. సరే, ఇదిగోండి మీ డ్రెస్ తీసుకొచ్చాను, తీసుకోండి. నన్నే కొట్టి అండర్వేర్తో నించోబెట్టావు కదా, నిన్ను గుర్తు పెట్టుకుంటాను. సార్, మీరెవరో తెలియక. బాబు, సార్ మిమ్మల్ని అర్జెంటుగా ఇంటికి తీసుకురమ్మన్నారు. నాకు అంతకంటే ముఖ్యమైన ఒక పనుంది. కార్కి శివం. వద్దు బాబు, సార్ అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. ముందు నన్ను అరెస్ట్ చేయించిన దాన్ని అంతు చూడాలి, ఆ తర్వాత ఇంటికి వస్తాను. ముందు కార్కి శివండి.